రజనీకాంత్ భాషగా ముత్తుగా అరుణాచలంగా ఏ క్యారెక్టర్ వేసినా సరే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని చూపిస్తూ ఉంటాడు, నిరూపించుకుంటూ ఉంటాడు. వ్యక్తిగతంగా కానీ సినిమాటిక్ పరంగా కానీ తన స్థాయి ఎప్పుడు కూడా పదింతలు మిగతా వాళ్ళకన్నా భిన్నంగా ఉండేది, గొప్పగా ఉంది. ఈ వేళ రజనీకాంత్ మిగతా వాళ్ళ లాగానే సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వారిలాగా మాట్లాడాల. అదేవిధంగా ఒక పదవి గురించో పదవుల మీద ఆశ గురించో ఆయన ఈరోజు క్లారిటీగా ఇచ్చాడు. ఏమిచ్చాడు ఏంటి అంటే, ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ ఏదైతే ఉందో, ఎవరైతే ప్రస్తుతం ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించి అధినేతలుగా ఉన్నారో వారందరికీ ఒక్కసారికి వెన్నులో వణుకు పుట్టించాడు. ఎస్, ఎందుకు ఈ మాట అంటూ ఉన్నాను అంటే, రజనీకాంత్ మాటల్లో క్లియర్గా స్పష్టంగా తన భవిష్యత్ ఏంటి, రాష్ట్ర భవిష్యత్ ఏంటి, దేశ భవిష్యత్ ఏంటి, ఎవరి చేతుల్లో రాజకీయం అనేది ఉండాలి, ఎవరి చేతుల్లో పదవులు అనేవి ఉండాలి, ఈరోజు పరిస్థితులు ఎట్టా ఉన్నాయి ఏంటో మొత్తం కూడా క్లారిటీగా చెప్పేశారు. ఆయన క్లారిటీగా చెప్పినటువంటి అంశాలన్నీ కూడా మనం ఇన్డెప్త్గా వెళ్లే ముందు కొన్ని అంశాలు మీకు చెప్పాలి. మామూలుగా పూర్వకాలంలో రాజ్యాలు ఉండేవి. ఈ రాజ్యాలకు సంబంధించి ఒక రాజు ఉన్నాడు. ఈ రాజు అనేవాడు తన తండ్రి దగ్గర నుంచి ఈ రాజ్యాన్ని స్వీకరించడం జరిగిందా, లేదు తనంతట తాను కష్టపడి ఆ రాజ్యానికి రాజు అయ్యాడా అన్న విషయం మనం పక్కన పెట్టినట్టయితే, ఆయన కొడుకు విషయానికి వద్దాం. తండ్రి ఆల్రెడీ రాజుగా ఉన్నాడు, ఆయన కొడుకు వచ్చేసి యువరాజుగా ఉన్నాడు. ఈ యువరాజుగా ఉన్న అతనికి రాజ్యాంగాన్ని మనం కట్టబెడదామా, లేదు అంటే తండ్రి ఎలాగైతే కష్టపడి రాజ్యానికి రాజు అయ్యాడో అదే వేలో మీరు కూడా కష్టపడి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకొని రాజ్యానికి రాజుగా రండి అని చెప్తాం. పూర్వకాలంలో మనం చదువుకున్న చందమామ కథల్లో కానీ బాలమిత్ర ఇటువంటి కథల్లో ఒక రాజు అనేవాడు తనకు గనక 4-5 కొడుకులు గనక ఉన్నట్టయితే వారిలో ఎవరికి ఈ సింహాసనం ఇవ్వాలి అనుకున్నప్పుడు దేశ పర్యటనకు పంపించి కొన్ని టెస్టులు వాళ్ళకి పెట్టి ఆ టెస్టుల్లో ఎవరైతే నెగ్గారో వారికి మాత్రమే ఈ సింహాసనం అనేది ఇచ్చేవాళ్ళు. అంతే అధిష్ఠించాలంటే రాజుగా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఎందుకు? ఒక రాజు అనేవాడు ఎప్పుడు కూడా తండ్రి నుంచి ఏదో వచ్చినప్పుడు ఆస్తిగా స్వీకరించకూడదు ఈ రాజ్యాన్ని. ఒక రాజుగా ఉండేవాడికి అర్హత ఉందా లేదా, పాలనా పగ్గాలు చేపడటానికి తనకి ఆయురారోగ్యాలు ఉన్నాయా లేవా, అదేవిధంగా రాజకీయ చతురత కావచ్చు, మిగతావన్నీ కూడా అతను తెలుసా లేదా, ఇవన్నీ పరిగణలోకి తీసుకునే వాళ్ళు ఆనాడు. అయితే కొన్ని రాజ్యాల్లో మాత్రం రాజు అనేవాడు ఉండంగా యువరాజుగా ఎవరికైతే పట్టాభిషేకం చేశారో వారినే మరలా రాజుగా ప్రకటించే వాళ్ళు అలా సాగుతూ ఉండేది. ఇలా ఉన్నటువంటి రాజ్యాలు ఆల్మోస్ట్ చరిత్రలో మనం చూసుకున్నది కొలాప్స్ అయిపోయే ఉన్నాయి. మరలా పక్క రాజ్యాల వాళ్ళు దండెత్తి రావటం, ఇలా దండెత్తి వచ్చినప్పుడు ఏ రాజు అయితే వారిని అడ్డుకొని ఆ రాజ్యాన్ని ప్రజలను కాపాడుకున్నాడో అతను గొప్పగా పరిపాలించాడు. ఇలా అరుదుగా మాత్రమే కనిపించేవాళ్ళు. ఈ పూర్వకాలంలో ఉన్నటువంటి ఈ రాజ్యాలు, ఈ హడావుడి ఇవన్నీ చూసే పండిత పుత్ర పరమ సుంఠ అనేటువంటి ఒక సామెత అనేది బయటకు రావడం జరిగింది. ఈ వేలోనే కొన్ని పీఠాలకు సంబంధించి స్వామీజీలుగా కావచ్చు, బాబాలుగా కావచ్చు, లేదంటే గురుజీలుగా కావచ్చు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి కొడుకులకు ఇవ్వటానికి కూడా వారు ఆలోచించేవాళ్ళు. ఎందుకంటే ఒక గొప్పదైనటువంటి ఒక స్థానాన్ని ఎవరికైనా కల్పించాలి అంటే వారికి అర్హత ఉందా లేదా, అర్హత ఉంది, రైట్, కల్పించాం. కల్పించిన తర్వాత ఈ అర్హత కోల్పోకుండా ప్రవర్తిస్తారా లేదా అన్నది మెయిన్ ఇంపార్టెంట్. ఈ వేళను చూసి కొంతమంది రాజులు సైతం వారి కుమారులకి రాజ్యాన్ని ఇచ్చేవాళ్ళు కాదు. సైన్యాధ్యక్షుడికో లేదంటే ఆ రాజ్యంలో ఎవరైతే గొప్పవాడు ఉన్నారో వాళ్ళకి రాజ్యాలు ఇచ్చేవాళ్ళు. ఈ రకంగా చూసుకుంటూ ఉన్నప్పుడు నాడు మన భారతదేశంలో పరిపాలించినటువంటి రాజులు కానీ, ఆ తర్వాత దండయాత్రలు చేసినటువంటి అరబ్బులు కావచ్చు, తుర్ష్కులు కావచ్చు, పార్సీలు కావచ్చు, లైక్ ఇలా ఎంతమంది వస్తే అంత వేలు ఈ వేలో కానీ చివరికే స్వాతంత్రం సిద్ధించిన తర్వాత రాజకీయ పార్టీలు పెట్టినటువంటి ప్రాంతీయ పార్టీల నాయకులు కావచ్చు, జాతీయ పార్టీల నాయకులు కావచ్చు, వీరు సైతం రాజకీయం అనగానే ఇది కుటుంబ వారసత్వం అన్న వేళ చాలామంది చేశారు. మన ప్రాంతీయ పార్టీలో చూసినట్లయితే చాలామంది అయితే వాళ్ళు, లేదంటే వాళ్ళ అల్లుళ్ళు, లేదంటే వాళ్ళ కూతుళ్ళు, కొడుకులు, ఈ వేలో ప్రాంతీయ పార్టీ అంటే కుటుంబ పార్టీలు అనేటువంటి ప్రగాఢ ముద్ర మన భారతదేశంలో పడిపోయింది. ఇక జాతీయ పార్టీ అనేటప్పటికీ కాంగ్రెస్, జవహర్లాల్ నెహ్రూ, ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి కావచ్చు, మిగతా కొంతమంది చేసినా సరే వాళ్ళు కొంతకాలమే చేశారు. ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ తర్వాత అంతే పెద్ద స్థాయిలో కావచ్చు, లేదంటే ఎక్కువ కాలం పరిపాలించింది ఇందిరాగాంధీ. ఎలా? జవహర్లాల్ నెహ్రూ కూతురైంది కాబట్టి. ఆ తర్వాత రాహుల్ గాంధీ. ఓన్లీ వీళ్ళు వాళ్ళ తండ్రులో, తాతలో, లేదంటే అమ్మలో, నాన్నలో వీళ్ళు ప్రధానమంత్రి స్థాయిలో ఉండటం వల్ల మాత్రం వీరు ఆ రకం చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు అన్నప్పుడు సోనియా గాంధీ అయ్యిందా ప్రధానమంత్రి అంటే అయ్యే అవకాశాలు వచ్చినా సరే రాహుల్ గాంధీ ఆపాడు. ఎందుకు అన్నప్పుడు గతంలో తన తండ్రి కానీ
నాయనమ్మ కానీ ఏమంటారు కొంతమంది వేరే వాళ్ళ చేతిలో చంపబడ్డారు, కాబట్టి మన కుటుంబానికి అచ్చలేదు, మీరు వద్దు అని చెప్పేసి ఆపటం. దానికి తోడు ఆమె ఇటలీ జాతీయురాలు అవ్వటం పుట్టుకతో, ఇప్పుడు భారతదేశంలో ఉన్నా సరే చాలా రోజులు సభ్యతను ఉండిపోయారని, ఇటువంటి ఇన్ని అంశాలు ఉన్నప్పుడు మీరు ప్రధానమంత్రిగా వద్దని చెప్పేసి తన కొడుకే ఆపాడని చెప్పేసి కొన్ని సందర్భాలు మనకి వేరే వాళ్ళ తెలుస్తున్నాయి. ఆ మూమెంట్లో మన్మోహన్ సింగ్ని ఉంచారు. ఆయన గతంలో ఫైనాన్స్ మినిస్టర్ చేస్తున్నట్టు కావచ్చు, ఆర్బీఐ గవర్నర్గా చేస్తున్నట్టు కావచ్చు, ఎంతో కొంత పరిపాలన దక్షత ఉంది అని చెప్పేసి ఆయనకి ఇచ్చారు, వేలని కూడా చేశారు. మరి ఆ తర్వాత బీజేపీ వారసత్వ రాజకీయాలు ఉన్నాయా? లేవు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ప్రాంతీయ పార్టీలోని ఎక్కువగా వారసత్వ రాజకీయాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ వేలో లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన వచ్చేసి ఒక కేసులో వచ్చి జైలు శిక్ష పడితే ఆయన తర్వాత ఆయన భార్య, ఆ తర్వాత వాళ్ళ కొడుకులకి ఇద్దామని చూస్తే నితీష్ కుమార్ ఉండటం వల్ల సాధ్యపడలేదు. ఇలా ఉత్తరప్రదేశ్లో వచ్చేసి ములాయం సింగ్ యాదవ్, ఆ తర్వాత అఖిలేష్ యాదవ్, మిగతా చోట్ల చూస్తే ఇలా కొన్ని రాష్ట్రాలు మనం కంటిన్యూ కనిపిస్తుంది ఎక్కడ చోట వెతుకుతూ ఉంటే. అంతెందుకు మన తెలుగు రాష్ట్రాల్లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఇంకా అంచుకలు జరపకుండానే సంతకాల సేకరణ జరిగింది ఎమ్మెల్యేల ద్వారా అని. ఎందుకు అది? వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాల్సింది జగన్మోహన్ రెడ్డి, మాకు సమ్మతం అని చెప్పేసి కొంతమంది. ఎందుకు ఈ రకం చేశారు ఏంటి అన్నప్పుడు తండ్రి తర్వాత కొడుకు, ఇదేమైనా రాజరకమా? ప్రజాస్వామ్యం కదా. ఇవన్నీ ఇప్పుడు మీరు ఎందుకు చెప్పాను అంటే, మన రజనీకాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయన ఇదే చెప్పాడు. పదవి అన్నది అర్హతను బట్టి ఇచ్చేది. పదవి అన్నది నీకు ఆయుష్ ఉన్నప్పుడు నువ్వు ఎక్కువ కాలం పరిపాలించడం కలగడం కావచ్చు, లేదంటే ప్రజలతో మమేకం అవడం కావచ్చు, ఏమైనా సరే పనులు ఉన్నప్పుడు అవి నువ్వు ఆరోగ్యకరంగా చేయటం కావచ్చు, వీటన్నిటికి ముడిపడి ఉంటుంది. నన్ను ముఖ్యమంత్రి అని అంటూ ఉన్నారే, నేను ముఖ్యమంత్రిని ఎలా అవుతాను? నా వయసు ఎంత? రేపు 2021లో ఎన్నికలు జరిగే టైంలో తమిళనాడులో నా వయసు 77కు చేరుతుంది. 77 సంవత్సరాల వయసులో నేను ముఖ్యమంత్రిని ఏం సాధించాలి? కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తాం. 2017 డిసెంబర్ 31లో నేను పార్టీ పెట్టి ఉండవచ్చు, ప్రకటన ఇచ్చి ఉండవచ్చు, కానీ నేనుగా ముఖ్యమంత్రిని కాబోను. కంటెస్ట్ చేయడం మాత్రం డ్యామ్ షూర్ చేద్దాం. గ్రామ స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో ఖచ్చితంగా పార్టీని పటిష్టపరుద్దాం. కాకపోతే పార్టీలో అత్యధిక శాతం 60% పైగా యువకులకే నేను సీట్లు ఇస్తాను. వారు గెలిస్తేనే దేశం గొప్పగా అడుగులు ముందుకేస్తుంది అభివృద్ధి పరంగా. వాళ్ళు గెలిస్తేనే తమిళనాడు భవితవ్యం గొప్పగా ఉంటుంది. ఇప్పుడు గనక చూసుకుంటూ ఉన్నట్టయితే మన భారతదేశంలో కావచ్చు, తమిళనాడు రాష్ట్రంలో కావచ్చు, ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు అంతా కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఆయన ఏం చెప్పాడు క్లియర్గా? ఐఏఎస్లు, ఐపీఎస్లు, అదేవిధంగా మరికొంతమంది సీనియర్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిజైన్ చేసి ఉండటం కావచ్చు, లేదంటే రిజైన్ చేసి ఇప్పుడు రాజకీయాలకు వస్తామని కావచ్చు, ఎవరన్నా కనుక వస్తే నేను వారికే దగ్గరుండి మరి పదవులు కట్టబెడతా. ఈ పదవులు కూడా ఎన్నికలకు ముందున్న కొన్ని పదవులను కూడా ఎన్నికలు అయిన తర్వాత ఆ పదవులు కొన్ని తీసేస్తాం, అవి అవసరం లేదన్న వేలో. ఒకవేళ ఎన్నికలు గెలిచిన తర్వాత మా పార్టీ అధికారంలోకి వస్తే వాటిలో ఏ పదవి ఎవరికి ఇవ్వాలి అన్న వేలు కూడా నేను ఆలోచించి కొత్త రకం రాజకీయాలకి నేను తెరలేపుతానని చెప్పారు. అన్నింటికి మించి తాను మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థిని కాబోను, నన్ను ఇక మీదట ఎవరు పిలవద్దని చెప్పాడు. ఈ గట్స్ ఎవరికన్నా ఇప్పటివరకు మన భారతదేశ రాజకీయ చరిత్రలో ఉన్నాయా? నేను ముఖ్యమంత్రిని కాను, లేదంటే నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాను, నేను ప్రధానమంత్రి అభ్యర్థిని కాను, నేను ప్రధానమంత్రి కాబోను, నాకు అవకాశం వచ్చేస్తే నేను చెయ్యను అని చెప్పేసి ఎవరన్నా చెప్పారు ఇప్పటి వరకు. అదే ఈరోజు రజనీకాంత్ని ఓ రేంజ్లో నిలబెట్టింది. క్లియర్గా చెప్పారు, పదవుల కోసం రాజకీయం కాదు, పదవుల కోసం పార్టీ కాదు. వచ్చే సంవత్సరం గనక తమిళనాడు రాజకీయాల్లో గొప్పవారు గనక గెలవలేని పక్షంలో ఇక లైఫ్లో ఈ తమిళనాడు బాగుపడదన్న వేళ ఆయన చెప్పారు. ఇప్పటికే ఉన్నటువంటి ఈ అన్నా డిఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో అసురబలంతో నడుస్తున్నాయి అన్న వేళ చెప్పడం జరిగింది. దాని అర్థం ఏంటి? తృతీయ ప్రత్యామ్నాయ అవసరం ఇక్కడ ఉన్నది, అందుకే రాజకీయాల్లోకి వచ్చా. అది కూడా రాజకీయాల్లోకి వచ్చింది ఎందుకు? పదవుల కోసం కాదు, కేవలం ప్రజా బాగు కోసం, ప్రజల క్షేమం కోసం. అందుకే యువకులకి ఎక్కువ స్థానాలు కేటాయిస్తాం. అదేవిధంగా ఆఫీసర్లు అయితే సిన్సియర్ ఆఫీసర్లు ఉంటారు, వారిని ఇక్కడ మేము నిలబెడతాం, లేదంటే వాళ్ళు వస్తామంటే వాళ్ళకి పదవులు ఇస్తామని వేలో చెప్పారు. అన్నిటికి మించి గతంలో ఎవరైతే కార్పొరేట్ శక్తులు ఉన్నాయో, ఇప్పుడు కూడా ఉన్నాయో, వీళ్ళంతా కూడా డబ్బు అనేది పార్టీలకు ఫండ్గా ఇచ్చి ఆ డబ్బుని మరలా ఎన్నికలు గెలిచిన తర్వాత ఆ పార్టీల దగ్గర నుంచి ఆ టెండరు ఈ టెండర్ అని చెప్పి తీసుకుంటూ ఉంటాయి. దీనివల్ల భారీ అవినీతి అనేది ఇక్కడ రాజ్యం వెళ్తూ ఉంది. అటువంటి అవినీతికి తావు లేకుండా రాజకీయం నడుపుతానని చెప్పాడు. ఒకే ఒక మాట దీన్ని కంక్లూడ్ చేయాల్సి వచ్చినట్లయితే, రజనీకాంత్ స్పీచ్ ఎక్కడైతే చెన్నైలో హోటల్ లీలా ప్యాలెస్లో ఇచ్చిన స్పీచ్ ఉన్నదో, ఆ స్పీచ్తోనే ఒక్కసారిగా మరొకసారి ఈయన రాజకీయాలకు రాకముందే సూపర్ స్టార్ రాజకీయాలకు వచ్చాక ఇక ఎవర్ గ్రీన్ స్టార్ అవుతారన్న వేలో ఆయన మాటలు కనిపించాయి, వినిపించాయి. త్వరలో దేశ రాజకీయ చరిత్రను మలుపు తిప్పే నాయకుడిగా రజనీకాంత్ కనిపిస్తున్నారు అందరికి కూడా. అది కూడా మరలా ఆయన ఏ పదవులు ఆశించి రావట్లేదు సుమా,
కేవలం అర్హులైనటువంటి వారికి పదవులు కట్టబెడతానని చెప్పి మరీ వస్తూ ఉన్నాడు ఆయన. ఈ గట్స్ చాలా చాలా రేర్గా ఉంటూ ఉంటాయి. మన గతంలో పురాణ ఇతిహాసాలు చూసినప్పుడు ఎవరో ఒకరిద్దరు కనిపిస్తారు, ఇప్పుడు మరలా రజనీకాంత్ కనిపిస్తున్నాడని చెప్పేసి ఆయన అభిమానులు, రాజకీయ నాయకులు అంతా కూడా అనుకుంటూ ఉన్నారు.